తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాలు పరిష్కారంపై ఫోకస్ చేసింది కేంద్రం. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేశారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్. సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పటికే బంకచెర్లనే సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా పరివాహక ప్రాజెక్టుల నీటి కేటాయింపుపై కూడా తేల్చాలని కేంద్రానికి లేఖ రాసింది. బంకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది తెలంగాణ సర్కార్. బంకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. గోదావరి బంకచెర్లతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని రేవంత్ సర్కార్ గట్టిగా వాదన వినిపిస్తోంది. ఈ సమయంలో కాసేపట్లో జరిగే భేటీ అత్యంత కీలకంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాలు పరిష్కారంపై ఫోకస్ చేసింది కేంద్రం. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేశారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్. సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పటికే బంకచెర్లనే సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా పరివాహక ప్రాజెక్టుల నీటి కేటాయింపుపై కూడా తేల్చాలని కేంద్రానికి లేఖ రాసింది. బంకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది తెలంగాణ సర్కార్. బంకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. గోదావరి బంకచెర్లతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని రేవంత్ సర్కార్ గట్టిగా వాదన వినిపిస్తోంది. ఈ సమయంలో కాసేపట్లో జరిగే భేటీ అత్యంత కీలకంగా మారింది. ఇక ఈ కీలక భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, రెండు రాష్ట్రాల సీఎంలతో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంపై అప్డేట్స్ ఏంటి? కాబట్టి భేటీ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే జలశక్తి కార్యాలయానికి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఇక కేంద్రం నుంచి ముఖ్యంగా సిఆర్ పాటిల్ తో పాటు జలశక్తి శాఖకు సంబంధించి కార్యదర్శులు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి గోదావరి జలాలతో పాటు ఇటు కృష్ణా నది జలాలకు సంబంధించినటువంటి పంపకాలు పూర్తి స్థాయిలో జరగలేదు. తాత్కాలికంగా గతంలో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చేపట్టాలి. న్యాయబద్ధంగా తెలంగాణకు సంబంధించినటువంటి చట్టాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి నీటి కేటాయింపులు కాకుండా తెలంగాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటికి తగినంత నీళ్లు కేటాయింపులు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. వాటితో పాటు ప్రధానంగా బంకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముందుకు వెళ్తుంది. ఓవైపు డిపిఆర్ పూర్తి కాలేదు. దాంతో పాటు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ముందుకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు వచ్చినటువంటి సందర్భంలో కూడా వాటికి పూర్తి స్థాయిలో అనుమతులు అనేది కూడా ఇయ్యలేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోండి సిడబ్ల్యూసీ నుంచి అనుమతులు కావాల్సి ఉంది. వాటితో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించి గతంలో ఏపీ విభజన చట్టం ప్రకారము ఏదైనా రాష్ట్రం కొత్తగా ప్రాజెక్టు కనుక చేపట్టాల్సినట్లయితే ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి ఆ బేసిన్ కి సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవడంతో పాటు వాటికి సంబంధించినటువంటి నీటి కేటాయింపులు అనేది కూడా చేపట్టాల్సి ఉంటుంది, చేసి ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పోలవరం బంకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కి సంబంధించి దానికి ఎలాంటి అవార్డు అనేది కూడా గోదావరి బేసిన్ కి సంబంధించి నీటి కేటాయింపులు చేపట్టలేదు. కేవలం వరద నీరును టార్గెట్ గా చేసుకుని వరద జలాలను సుమారు 200 టీఎంసీల వరకు తరలిస్తామంటూ కూడా ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ని రూపకల్పన చేస్తున్నారు. వాటికి సంబంధించి ఈ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ నిర్మాణం అయిపోయిన తర్వాతనే వాటిని వాడుకుంటున్న తర్వాతనే మిగులు జలాలపైన ఒక క్లారిటీ వస్తుంది తప్ప తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు పూర్తి కాకుండా వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో స్పష్టత రాదు. కాబట్టి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే అబ్జెక్షన్స్ని
రేజ్ చేసిందో వాటన్నిటిని ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ను గతంలోనే చేశారు. ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు సిడబ్ల్యూసి కావచ్చు, లేకపోతే పర్యావరణ శాఖకు సంబంధించి ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ కూడా వాటికి సంబంధించినటువంటి అనుమతులు అనేది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బనకచెర్ల ఎజెండాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి భేటీలో చర్చించాల్సినటువంటి అవసరం లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను వాటిపైన చర్చించాలి అనేటువంటి అంశాన్ని ఒక లేఖ ద్వారా నిన్న సిఎస్ రామకృష్ణారావు రాశారు. ఇప్పుడు కూడా తెలంగాణ వాయిస్గా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా బనకచెర్ల అంశం పైన చర్చ కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా ఎట్లాంటి స్టెప్ తీసుకుంటారు, వాకౌట్ చేస్తారా, లేకపోతే దానిపైన ఈ భేటీలోనే వారు అభ్యంతరాలను తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి అభ్యంతరాలను రేజ్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక భేటీ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఒక కీలక ప్రెస్ మీట్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంలోనే ఈ బనకచెర్ల సహా ఈ ప్రాజెక్టులకు ఈ రెండు నదులకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టాలు కావచ్చు, వాటిపైన భవిష్యత్తులో తీసుకునేటువంటి చర్యలన్నింటిపైన కూడా సీఎం అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి.